అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపూర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి చీనీ మార్కెట్ అని ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చే రైతులకు కూడా చాలా పెద్ద ఎత్తున మేము, ఎందుకంటే సూట్ అనేది కూడా తీసుకోకుండా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం అంతా వ్యాపారస్తుల రైతులకి ఎంత నెట్ వెయిట్ వస్తే దానికి డబ్బులు ఏదైతే ఉందో మార్కెట్లో యాలం పాడిన రేటు కట్టిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ మధ్య కాలంలో రైతులకు పూర్తిగా చీనీ రేటు డౌన్ అయింది అనేది ఒక వాదన. అయితే మాత్రం ఇక్కడ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పంట ఎక్కువగా రావడం, వివిధ రాష్ట్రాల్లో కూడా పంట ఎక్కువగా రావడం, అందులో రైతులు నెక్స్ట్ సమ్మర్ సీజన్కు పంటను పెట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్న కాయల్ని మొత్తం అది పక్వానికి వచ్చినా రాకపోయినా కూడా తీసుకొస్తున్నారు. కాబట్టే ఇప్పుడు పంట ఎక్కువ రావడం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు అనంతపురం చీనీ మార్కెట్ నుంచే ఒక రోజుకి దాదాపు 1500 టన్నుల వరకు ఎక్స్పోర్ట్ పోతుంది వివిధ నగరాలకు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చాలామంది ఇక్కడ ఏదైతే ఉందో మండీ ఓనర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ రైతులు కావచ్చు, అంటే ఈ ఏదైతే మండీ ఓనర్లు కానీ ఏం చెప్తారు, అసలు ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అనంతపూర్ చీనీ మార్కెట్ ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? కొంచెం డౌన్గానే ఉందండి. ఇప్పుడు ఈ వర్షాలు ఒకటి, నార్త్ని అంతా వర్షాలు పడుతున్నాయి. అదొకటి సరుకు పూర్తి మెచ్యూర్ కాని సరుకు మళ్ళీ కాపు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మెచ్యూర్ కాని సరుకు అంతా కోస్తున్నారు. పుల్లటి సరుకు, దాంట్లో జ్యూస్ తక్కువ, అందువల్ల కొంచెం సేల్స్ డౌన్ ఉంది. సేల్స్ డౌన్ ఉంది, దానివల్ల రేటు కూడా తక్కువ ఉంది. అంత పెద్ద లైక్ చేయడం లే కొనేవాళ్ళు కూడా, ఎందుకంటే టేస్ట్ లేదు, పచ్చికాయలు హార్డ్ ఉన్నాయి, ఏం చేస్తారు. అది ఒకటిను సరుకు కూడా ఎక్కువ వస్తుంది. రైతులు కాపు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తొందరగా కోసేస్తున్నారు. అనంతపూర్ నుంచి వస్తున్నాయి, నల్గొండ నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అంత ఎక్కువ క్వాంటిటీ ఎక్కువైతుంది. దానివల్ల అంత ఆశాజనకంగా లేవు వ్యాపారాలు. అంటే సార్ ఇప్పుడు ముఖ్యంగా మనకు 35,000 రూపాయల వరకు టన్ను పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు అన్సీజనా, లేదంటే సరుకు ఎక్కువ రావడం? 35,000 అంటే సమ్మర్ టైం, అది ఇప్పుడు వర్షాల కాలం టైం. ఇదే సరుకు కొంచెం క్వాలిటీ వచ్చి కొంచెం తయారు సరుకు అయితే కొంచెం దానికి మర్యాద ఉండేదేమో. పూర్తి హార్డ్ చూడండి సరుకు ఎట్లుందో, కాయ తీసుకుంటే ఇంకా నీకు అర్థం కూడా జ్యూస్ ఎక్కలే. ఇంకా ఈ సరుకు ఇంకా ఇంతకింత తయారయ్యే సరుకు ముందే కోసేయడం వల్ల ఇది దీంట్లో జ్యూస్ లేదు, రుచి లేదు. కొనేవాడు కూడా ఆలోచన చేస్తాడు కదా అన్నీ. ఏమన్నా ఇప్పుడైనా తయారైన కాయలు ఎక్కువ ఉంటే అవి కొంచెం ఎక్కువ పోతున్నాయి. 20 రూపాయల వరకు కూడా పోతాయి మంచి కాయలు ఉంటే. 20-25 అయినా పోతాయి ఇంకా మంచి కాయలు అయితే. అది పరిస్థితి. అనంతపూర్ నుంచి మామూలుగా జనరల్గా ఎన్ని బండ్లు పోతుంటాయి సార్ డైలీ మార్కెట్? అనంతపూర్కు డైలీ 1000 టన్నులు, 1200 టన్నులు, 1500 టన్నులు కూడా వస్తాయి ఓ రోజు మార్కెట్కు. ఇక్కడ మార్కెట్ ఒకసారి తేజ్ రైజ్ ఉన్నప్పుడు 1500 టన్నులు కూడా వచ్చిన దినాలు ఉన్నాయన్నమాట. 1500 టన్నులు వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు. మీ మార్కెట్ నుంచి అన్ని ప్రాంతాలకు, ఒక ఢిల్లీ అయితేనేమి, ఆగ్రా అయితేనేమి, జైపూర్ అయితేనేమి, పాట్నా, ఇక్కడ అలహాబాదు, గోరఖ్పూరు, ఫరీదాబాద్, దేశంలో మొత్తం ఎన్ని సిటీలు ఉంటే అన్ని సిటీలకు ఇక్కడ నుంచి సప్లై అవుతాయండి. సార్ ఇప్పుడున్న ఈ సరుకుతో రైతుకు లాభం అంటారా, నష్టం అంటారా? ఈ సరుకును రైతులు లెక్కలేక పెట్టుకోవడం లేదు. అట్లా లెక్కలేక పెట్టుకుంటే ఇంత అర్జెంటుగా కోయరు. ఇవి కోసేస్తే మళ్ళీ సమ్మర్లోకి వచ్చే కాపు పెట్టుకోవాలనే ఉద్దేశంతో కోసేస్తున్నారు. ఇప్పుడు రేట్ డౌన్ ఉంది కదా, కోయాల్సిన పని లేదు. ఈ సరుకు ఏం రాలేదు కదా, ఇంకో 2 నెలలైనా ఉంటాయి. అట్లే 2 నెలల తర్వాత అయినా కోసుకోవచ్చు. అర్జెంట్ పడి కోస్తున్నారు, ఎందుకంటే తయారు చేసుకొని మళ్ళీ కాపు పెట్టుకొని సెప్టెంబర్ లేకో ఆగస్ట్ లేకో కాపు వస్తే, పూత వస్తే మళ్ళీ నెక్స్ట్ ఎండలకి సమ్మర్ లేకి, ఏప్రిల్ మే లేకి సరుకు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో కోస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం డౌన్ అనేది అందరికీ తెలుసు కదా, అయినా ఎందుకు కోస్తున్నారు? కోయకుండా ఆపుకుంటే ఇక్కడ సరుకు కొంచెం కంట్రోల్ అయితే వాళ్ళకు రేట్ వస్తుంది, సరుకు తయారవుతుంది, తూకం పెరుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు అనేక మార్కెట్లో సూట్ అనేది చాలా పెద్దది, ఎందుకంటే రైతుల నుంచి దోచుకుంటున్నారు అనేది ఒక వాదన. మీ మార్కెట్లో ఎలా ఉంది? మా మార్కెట్లో చూట్లేదు. మొత్తం ఇండియాలో, త్రూఅవుట్ ఇండియాలో చూట్ లేని మార్కెట్ ఏదంటే అనంతపూర్ మార్కెట్ అని చెప్పి మేము గర్వంగా చెప్పగలం. చూట్ అనేది లేదు ఇక్కడ. తోటల దగ్గరికి పోతే 10 టన్నులకు 2 టన్నులు చూట్ తీసుకొని 8 టన్నులకు డబ్బులు ఇస్తారు. చూట్ అంటే తరుగు, సింగిల్ సూట్ అంటే 1 టన్ను, డబుల్ సూట్ అంటే 2 టన్నులు. మా మార్కెట్లో అసలు చూట్లేదు. నికరంగా ఎంత కాటా వస్తే అంత కాటాకు డబ్బులు ఇస్తాం. ఇది రైతులకి చాలా ఉపయోగం, ఎందుకంటే చాలా చోట్ల ఇది బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. సూట్ అనేది 2010 వరకు ఇక్కడ కూడా ఉన్నది, 2015 వరకు. 2015 తర్వాత 2015 సంవత్సరంలో అనుకుంటా అప్పుడు నిషేధించినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూట్లేదు.
చూట్ లేకుండా కొనసాగిస్తున్నాం. ఎంత సరుకు నికరం వస్తే అంత సరుకు ఏం రేటు పోతే ఆ రేటు ప్రకారం డబ్బులు ఇవ్వడమే. ఏం జరుగుతుంది? అనంతపూర్ మార్కెట్, చీనీ మార్కెట్ అనేది చాలా పెద్దదని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం ఈ మధ్య కాలంలో గతంలో ఉన్న రేటు కూడా లేదు, డిమాండ్ తగ్గింది అంటున్నారు. ఏంది ప్రధాన కారణం? ఈ సీజన్లో చీనీ ధరలు అమాంతంగా పడిపోయినాయి. ఇప్పుడు ఉండే రేట్లు చూసుకుంటే మాకు పెట్టుబడి కానీ గిట్టుబాటు ధర కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేసి చీనీ ధర అమాంతంగా పడిపోయింది. ఈరోజు మార్కెట్ వచ్చేసి 3 రూపాయల నుంచి 12 రూపాయలు రేట్ వేసినాడు. మరి ముఖ్యంగా మా చీనా మార్కెట్ తెచ్చినాను. ఈరోజు 14 టన్నులు తెచ్చింటే 10 రూపాయలు రాసినాడు. మరి ముఖ్యంగా ఏమంటే ట్రాన్స్పోర్ట్కి కూలీలకి కమిషన్ సరిపోతుంది. ఈ సీజన్లో పెట్టుబడి పెట్టడానికి అయితే మాకు రూపాయి మిగట్లేదు. కానీ 10,000 టన్ను. మరి ముఖ్యంగా ఏమంటే ముందు ప్రభుత్వంలో మాకు అంతో ఇంతో ఇన్సూరెన్స్ వచ్చేది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు సబ్సిడీ ఏమి ఇవ్వట్లేదు. కానీ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇంకోటి ఏమంటే ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. సూట్ వచ్చేసి టన్నుకి 20 కేజీలు తీసుకుంటున్నాడు. కమిషన్ వచ్చేసి 110 రూపాయలు తీసుకుంటున్నాడు. మళ్ళీ లేబర్ లేబర్ తీసుకుంటున్నాడు. మళ్ళీ మార్కెట్ ఫీజు తీసుకుంటున్నాడు. ఈ విధంగా నానా రకాలుగా వసూలు చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో తీసుకుంటుంది. చీనీ మార్కెట్ అనేది చాలా పెద్దది అంటున్నారు. మరోవైపు అయితే రైతులకి చాలా మేలు జరగడం లేదనేది ఒకవైపు, వ్యాపారస్తులు అయితే మాత్రం చాలా ఇక్కడ సూట్ లేకుండా వ్యవహరిస్తున్నాం అనేది ఒకవైపు. దీన్ని ఎలా చూస్తారు? ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చీనీ మన జిల్లాలో అత్యంత, ఎందుకంటే కరువు జిల్లా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఏదో డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా తక్కువ ఈరోజు రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల ద్వారా సుమారు 80,000 ఎకరాల వరకు కూడా ఈరోజు పంట ఉమ్మడి జిల్లాలో సాగు అవుతున్న పరిస్థితి. అనంతపురం గుత్తి రోడ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మార్కెట్ చీనీ మార్కెట్ అని చెప్పేసి రెండో మార్కెట్గా చెప్తారు. ఇట్లాంటి మార్కెట్కు ప్రభుత్వ నిబంధనలు అమలు చేసి పాలకులకు సంబంధించినటువంటి అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన అవసరం ఉంది. ఇప్పటికీ మేము రైతు సంఘాలుగా ప్రభుత్వం అనేక సార్లు తీసిపోయాం. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే ఈనా మేము వ్యవస్థ అమలు చేస్తున్నాం, సూట్ లేకోకుండా అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈరోజు రైతులు కోరుతున్నది ఏమంటే గతంలో వేలంపాట ద్వారా అమ్మకాలు జరిపేవారు వందలాది మంది వ్యాపారస్తులు వచ్చి పోటీ పడి ఆ విధంగా రైతులకు మంచి ధర వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇక పొలాలు ఏమో డబుల్ సూట్ తీసుకుంటారు, టన్నుకు 200 కేజీలు అదనంగా తీసుకుంటారు. ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ వ్యాపారస్తులను పంపి మధ్య దళాలను పంపి పొలాల్లో సూట్ తీసుకొని వస్తారు. ఇక్కడేమో సూట్ లేకపోకుండా అమ్ముతారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే ట్రేడర్స్ కొనుగోలు చేసి ఢిల్లీ, నాగ్పూర్, బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. దీని ద్వారా కోట్ల రూపాయల రైతులు నష్టపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఈనాం వ్యవస్థ ఎప్పుడైతే అమలైందో అప్పుడు వ్యాపారస్తులకు సంబంధించి బయట నుంచి వచ్చేటువంటి కలకత్తా వ్యాపారస్తులు కానీ లేదా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఢిల్లీ వ్యాపారస్తులు కూడా ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి కొనేటువంటి పరిస్థితి లేకోకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి 30 మంది ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా అమ్మకాలు జరగడం వల్లే రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము రైతు సంఘం ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఇంకోటి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ కూడా పూర్తి స్థాయి కమిటీ లేకపోవడం, అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడం పోయింది. రాజకీయ నాయకులు అధికారులు తీసిపోతే జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మేము చర్యలు తీసుకొని ఇట్లా వ్యాపారస్తులు రావాలి, బయట నుంచి రాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు రానివ్వకుండా చేస్తున్నారని చెప్తే తాత్కాలికంగా పోతారు. కమిషన్లు ముట్ట చెప్తేనే మళ్ళీ తిరిగి దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీడియాలో పత్రికలు వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజుపై పరిశీలన చేస్తారు తప్ప దాన్ని కొనసాగింపు చర్యలు తీసుకునే పరిస్థితి. అక్కడ ఏ మార్కెట్ ఎంత ధర పలుకుతానని చెప్పేసి బోర్డు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈనాం ద్వారా రైతులు నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా రైతులు వేలంపాట ద్వారా అమ్మకాలు జరపడం వల్లే రైతులకు న్యాయం జరుగుతాయి. విధంగా బయట నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయడం వల్ల న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు మార్కెట్ కమిటీ అట్లాంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతాంగానికి సంబంధించి అదే మార్కెట్ యార్డ్ ముందు ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అనంతపూర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి చీనీ మార్కెట్ అనేది అసలు చాలా పెద్ద మార్కెట్ అని ఇక్కడ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ మండీ ఓనర్స్ కావచ్చు, రైతులు కానీ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ దాదాపు ఇప్పటికీ ప్రస్తుతానికి అన్సీజన్లో అయినప్పటికీ కూడా దాదాపు 1500 టన్నుల వరకు ఇక్కడ ఎక్స్పోర్ట్ పోతుంది, రైతుల వద్ద నుంచి వస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం రైతులు ఏదైతే ఉందో సమ్మర్కి పెట్టుకోవాలంటే ఇప్పుడు చెట్ల మీద ఉన్న కాయలను ఇప్పటికే తీసుకొచ్చి పక్వానికి రాకముందే తీసుకొస్తున్నటువంటి నేపథ్యం. మరొక అయితే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పంట దిగుబడి రావడం అనేది కూడా డిమాండ్ తగ్గింది, రేటు తగ్గింది. అంతే తప్ప రాబోయే ఏదైతే ఉందో సమ్మర్ సీజన్లో దాదాపు 30 నుంచి 35 వేల వరకు కూడా డిమాండ్ పలికింది. కానీ ఇప్పుడైతే మాత్రం కొన్ని సరుకును బట్టి కూడా ఇక్కడ వేలంలో పాట పాడతారు. ముఖ్యంగా అవి పక్వానికి రాకముందు, ఎందుకంటే జ్యూస్ తక్కువగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ రేటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేటు కాస్త తక్కువగా ఉండవచ్చు. కానీ కాకపోతే రైతులు కూడా మరోవైపు సమ్మర్కి
పంట పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కాయలను తీసేసి సమ్మర్కి చెట్లను సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఉందో కాయలు పక్వానికి రాని కాయలు కూడా మార్కెట్కి వస్తున్నటువంటి నేపథ్యంలో రేట్లు తగ్గాయని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే మాత్రం ఎందుకంటే మేము ఎక్స్పోర్ట్ బయటకు పంపించాలంటే బయటికి తీసుకెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనంతపురానికే తీసుకొస్తున్నాం. అయితే మరొక విషయం చెప్తున్నటువంటి విషయం అయితే రైతులు ఇక్కడ సూట్ అనేది లేదు, ఈ మార్కెట్లో సూట్ అనేది లేదు కాబట్టి అది కూడా మాకు కొంచెం లాభమే. బయట తీసుకుంటే మాత్రం 10 టన్నులకి 2 టన్నులు సూటు లేకుంటే 1 టన్ను సూట్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి అది కూడా రైతుకి అంతో ఇంతో ఇక్కడ మేలు జరుగుతుంది అని చెప్పేసి రైతాంగం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.